నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మను అధిష్టానం ప్రకటించింది. నిన్న విడుదల చేసిన జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన న్యూస్ తో మాట్లాడారు. ఎంపీగా తనను ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ పార్టీకి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస వర్మ సీటు కన్ఫర్మ్ కావడంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే గత 34 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుండి భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నటువంటి నిఖార్సైనటువంటి కార్యకర్తను నేను. ఇది నాకు దక్కినటువంటి గౌరవం కాదు. రాష్ట్రంలో పనిచేసేటువంటి లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఏదైతే పూర్వం నుంచి విద్యార్థి సంఘాల నుంచి కూడా యువ మోర్చా నుంచి, విద్యార్థి సంఘాల నుంచి పార్టీలకి సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి భాజపా కార్యకర్తల యొక్క ప్రతినిధిని నేను ఇవాళ. కాబట్టి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది పార్టీ భవిష్యత్తు కూడా, పార్టీలో పనిచేసేటువంటి భవిష్యత్ తరాలకు కూడా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి దానికి ఒక నిదర్శనం. 2009లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నర్సాపురం లోక్సభకు పోటీ చేయడం జరిగింది. అప్పుడు పొత్తులు లేనటువంటి పరిస్థితి. పొత్తులు లేకపోగా ఆ సమయంలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి రోజులు అవి. సెంటిమెంట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నటువంటి సమయం అది. ఆ సమయంలో పార్టీ నిర్ణయం మేరకు నేను ఓడిపోతానని తెలిసినా కానీ నిజమైనటువంటి కార్యకర్తగా పార్టీ ఆదేశించింది కాబట్టి పోటీ చేశాను. ఆవేళ చాలా చోట్ల వచ్చినటువంటి వాటికంటే కూడా ఎక్కువ ఓట్లని నేను సాధించగలిగాను ఆ రోజు. అయితే ఈవేళ పొత్తుల్లో భాగంగా నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది. పొత్తుల్లో భాగంగా ఈవేళ ఏదైతే 3 పార్టీల కూటమి ఉందో ఈ కూటమికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చేటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా ఈవేళ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పట్ల ఈవేళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారు. మరి ఇటీవల తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల పట్ల భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు జరిగింది. అంతేకాకుండా నర్సాపూర్ పార్లమెంటు గతంలో పొత్తుల్లో 2 సార్లు, ఒకసారి కృష్ణరాజు గారు సినిమా నటులు, తర్వాత గోకరాజు గంగరాజు గారు పెద్ద మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం. అంతేకాకుండా జిల్లాలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నుంచి నా మిత్రుడు మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో బాధ్యతలు నిర్ణయించినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈవేళ నర్సాపురం పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలుస్తాను. ఖచ్చితంగా పార్లమెంట్లో నర్సాపురం నియోజకవర్గ ప్రజల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నా బాణిని పార్లమెంట్లో వినిపిస్తాననేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నర్సాపురం పార్లమెంట్లో 3 నియోజకవర్గాలు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 4 నియోజకవర్గాలు తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున అనుకూలమైనటువంటి వాతావరణం. మా జిల్లాకు సంబంధించి పూర్తిగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. కారణం ఏంటంటే 3 పార్టీలకి చక్కటి సమన్వయం ఉంది. 2014లో జనసేన నేరుగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతుందో ఆ కూటమికి జనసేన పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆ రోజుల్లోనే మేము జనసేనతో తెలుగుదేశంతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవం ఆధారంగా ఇప్పుడు మళ్ళీ మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తాం. చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తాం అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. నర్సాపురం ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణరాజు గారు 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి త్రుటిలో తక్కువ పరిస్థితుల్లో ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయవలసినటువంటి పరిస్థితి నుండి ఆయన ఆగిపోవలసి వచ్చినటువంటి సందర్భం. 19 ఎన్నికల్లో ఆయన వైసీపీ ఎంపీగా పార్లమెంట్ ఎన్నికయ్యారు.
సో 2014 నుంచి 2018 వరకు ఆయన భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఉమ్మడి జిల్లాకు ఆ రోజు. ఆయన తర్వాత పార్టీ మారినప్పటికీ అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో మేము అనే కొన్ని సమస్యల మీద, ప్రజల సమస్యల మీద ఆయనకి విన్నవించడం జరిగేది. ఈవేళ ఆయన బీజేపీలో చేరలేదు, తెలుగుదేశంలో చేరలేదు, బీజేపీలో కూడా ఆయనకి కొంత పాత పరిచయాలు ఉన్నాయి. ఈవేళ నాకు ఆయనకి కూడా ఆయన బీజేపీలో ఉన్నటువంటి సమయంలో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నికల్లో నా విజయానికి రఘురామకృష్ణరాజు గారు పూర్తిగా సహకరిస్తారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం నాకైతే లేదు. నేను కూడా ఆయన్ని నుంచి మద్దతు ఆకాంక్షిస్తూ ఉన్నా. ఎన్నికలకు సంబంధించి సవాళ్ళు ఏంటి అంటే, ముందుగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం నుండి కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ ఏదైతే తిరుపతి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ కొన్ని లక్షలాది మంది దొంగ వేటలను చేర్పించి పోలింగ్ చేయించినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇటువంటి విషయాల్ని మేము నిరోధించడం అనేది మా ముందు ఉన్నటువంటి ఒక పెద్ద టాస్క్. రెండోది 3 పార్టీల సమన్వయం, కార్యకర్తల్లో సమన్వయం రావాలి. అలాగే కలిసి పనిచేయటువంటి వాతావరణం మేము తీసుకురావాలి. ఈ 2 టాస్కులు కనుక మేము నిరోధించగలిగితే, అవి మేము రీచ్ అవ్వగలిగితే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులు అన్నీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీలో మెజార్టీ స్థానాలు గెలిచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మోడీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో లేదు అనేటువంటి విషయం వాస్తవం కాదు. ఈవేళ మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరాజనం పడుతున్నటువంటి సందర్భం. ఆయన తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలు, అది మహిళా బిల్లు కానివ్వండి, ఏదైతే అయోధ్యలో రామమందిర నిర్మాణం కానివ్వండి, ఈ రామమందిరం సందర్భంగా పార్టీ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో అనేక గ్రామాల్లో, వాడవాళ్ళలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇళ్లల్లో ఉత్సవాలు జరుగుతున్న మాదిరిగా మరి ఉత్సవాలు జరిపించుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఉత్తరాదిలో ఎంత అభిమానం ఉందో ఇక్కడ కూడా మోడీ గారి పట్ల అభిమానం ఆ స్థాయిలో ఉంది. అయితే ఓటింగ్ చేయించుకోవడంలో ఉత్తరాదిలో ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వ విధానాలకి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. అయితే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పడలేదు కాబట్టి, అలాగే మోడీ గారి మీద పెద్ద ఎత్తున అభిమానం ఉన్నా ఈవేళ కొన్ని సందర్భాల్లో ఓటింగ్ రాబట్టలేనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అయితే ఈసారి మటుకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే అభిమానం ప్రజల్లో ఉందో, నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల ఏదైతే అభిమానం ప్రజల్లో ఉందో, అవన్నీ కూడా ఓట్ల రూపంలో వచ్చేటువంటి అవకాశం పూర్తిగా ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒంటరిగా కనుక ఈ ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లభించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అయితే ఏదైతే జగన్ ప్రభుత్వాన్ని గంతిదించాలనేటువంటి ఉమ్మడి లక్ష్యంతో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఓటింగ్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు ఎవరైతున్నారో వారంతా కూటమికి ఓటు వేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సంకోచం లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన లేదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి ఓటుల్లో ఏదైతే కూటమి యొక్క అనుకూలమైనటువంటి ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఓట్లు వస్తే ఆ ఓట్లు షర్మిల గారి ఆధారంగా, రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిల గారి ఆధారంగా ఉండేటువంటి ఓట్లు అవుతున్నాయో, అలాగే రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్ గారికి ఉండేటువంటి ఓట్లు అవుతున్నాయో, అవి ఆ వైసీపీ నుండి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ కూటమి నుండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్ళేటువంటి అవకాశం లేదు.